గత కొన్ని రోజులుగా అమెరికాలో భారతీయ విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ మరణాలకు సూసైడ్ గేమ్ కారణమని అమెరికా అధికారులు భావిస్తున్నారు. మసాచ్యూసెట్స్ యూనివర్సిటీలో భారత విద్యార్థి మృతి చెందాడు. అయితే అధికారులు ప్రాథమికంగా ఈ మృతిని ఆత్మహత్య కోణంలో విచారిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు బ్లూ వేల్ ఛాలెంజ్ అనే గేమ్ కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నామని, చనిపోవడానికి ముందు ఆ విద్యార్థి 2 నిమిషాల పాటు ఊపిరి బిగపట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సూసైడ్ గేమ్ బ్లూ వేల్ ఛాలెంజ్ పై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఆటగాళ్లు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించే ఈ గేమ్ రష్యాలో మొదలైంది. గతంలో ఈ గేమ్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అవేవి అధికారికంగా మాత్రం నమోదు కాలేదు. దీంతో చాలా దేశాలు ఈ బ్లూ వేల్ నెట్వర్క్ ను బ్లాక్ చేశాయి. దాదాపు 50 రోజుల పాటు ఉండే ఈ గేమ్లో క్యూరేటర్ ఆటగాళ్లకు టాస్క్లు ఇస్తూ ఉంటాడు. ఈ టాస్క్లు పూర్తి చేయడమే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్. ఈ గేమ్ ఆడడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడంతో గతంలో దీనిపై చాలా చర్చ జరిగింది. టాస్కుల్లో భాగంగా మధ్యరాత్రిలో నిద్రలేవడం, భయానక దృశ్యాలు వీక్షించడం వంటివి ఇస్తారు. ఆ తర్వాత టాస్క్ల తీవ్రత పెంచుతూ ఎత్తైన టవర్లపై నిల్చోవడం, చేతులపై గాయాలు చేసుకోవడం వంటివి ఇస్తూ ఉంటారు. ఇక చివరిగా ప్రాణాలు తీసుకోవడం కూడా ఈ గేమ్ టాస్క్లో ఒక భాగం. ఒక్కసారి ఈ గేమ్లోకి ఎంటర్ అయితే బయటకు రావడం మాత్రం ఇంపాసిబుల్. బెదిరించి, భయపెట్టి, మానసికంగా తప్పుదోవ పట్టించి ఈ టాస్క్లు పూర్తి చేసేలా ప్రేరేపిస్తూ ఉంటారు. ఉద్దేశపూర్వకంగా నీటి నుంచి ఒడ్డుకొచ్చి ప్రాణాలు తీసుకునే బ్లూ వేల్ ప్రవర్తన ఆధారంగానే ఈ గేమ్ను రూపొందించినట్లు తెలుస్తోంది. 2015 చివర్లో రష్యా టీనేజర్ ఆత్మహత్యతో ఇది ప్రచారంలోకి వచ్చింది. దాదాపు 5-6 ఏళ్ల క్రితం ఈ గేమ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో చాలా మంది యువత ఈ గేమ్కు బానిసలై ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అమెరికాలో ఓ విద్యార్థి మృతి చెందడంతో మరోసారి ఈ గేమ్ పై చర్చ మొదలైంది. అయితే బ్లూ వేల్ మాదిరిగానే ఛాలెంజింగ్ గేమ్లు పుట్టుకొస్తున్నాయి. ఈ గేమ్లకు చాలా మంది యువత బానిసలుగా మారుతున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఫోన్లు ఇవ్వడం, ఫోన్ వాడకంపై నియంత్రణ లేకపోవడంతో చాలా మంది ఇలాంటి గేమ్లకు అలవాటు పడిపోతున్నారు. దీంతో పిల్లల స్మార్ట్ ఫోన్ యూసేజ్ పై తల్లిదండ్రులు కన్నేసుంచాలి అని నిపుణులు చెబుతున్నారు. అంతేగాక ఇలాంటి గేమ్లకు పిల్లల్ని దూరంగా ఉంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదేనని చెబుతున్నారు. ఇక పిల్లల్లో వస్తున్న మార్పులను గమనించి వారు ఒంటరిగా ఫీల్ అవ్వడం, బాధపడడం వంటివి చేస్తుంటే వారితో కూర్చొని మాట్లాడాలి అని సూచిస్తున్నారు.